తమిళనాడులో కాసేపట్లో టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరనుంది. నెహ్రూ ఇండోర్ స్టేడియానికి విజయ్ చేరుకున్నారు. కాసేపట్లో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. చెన్నై వ్యాప్తంగా 20 ఎల్ఈడి స్క్రీన్స్ లో లైవ్ టెలికాస్ట్లు ఏర్పాటు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్, పళనిస్వామి హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి కాసేపట్లో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే చెన్నై వ్యాప్తంగా 20 ఎల్ఈడి స్క్రీన్స్ లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. విజయ్ ఆల్రెడీ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు, పళనిస్వామి హాజరు కానున్నారు. ప్రముఖులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. స్టాలిన్, పళనిస్వామి కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు విజయ్. మరి కాసేపట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు విజయ్. దీంతో టీవీకేకి సంబంధించి అందరూ కార్యకర్తలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు విజయ్ అని నేను అంటానా అంటూ కూడా కార్యకర్తలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు విజయ్. మరి కాసేపట్లో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎంతో ఉత్కంఠ నడుమ ఈ రోజు ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. మరి కాసేపట్లో విజయ్ అనే నేను అంటూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ చెన్నై నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సుమిత్ర, లక్షలాది మంది విజయ్ అభిమానుల కళ మరి కాసేపట్లో నెరవేరబోతుంది. విజయ్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎన్నో ఏళ్లుగా తప్పిస్తున్నారు చాలామంది ఫ్యాన్స్. ఆ కళను నిజం చేస్తూ విజయ్ అనే నేను పేరిట స్వయంగా జోసెఫ్ విజయ్ మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన చాలా ఎర్లీగానే ఏదో ఓల్డ్ మహాబలిపురం రోడ్లో తన ఇంటి వద్ద నుంచి నేరుగా నెహ్రూ ఇండోర్ స్టేడియంకు బయలుదేరారు. మొత్తం భారీ ప్రభుత్వ కాన్వాయ్ నడుమ ఆయన నగర వీధుల గుండా దాదాపు గంటకు పైగా ట్రావెల్ చేశారు. మన దారి పొడికి కూడా ఆయనకు ప్రజలు నీరాజనాలు పలికారు. నిజానికి ఆయన అంత ఎర్లీగా వస్తారని ముందుగా తెలియనప్పటికీ, ఎందుకంటే 10 గంటలకి ప్రమాణ స్వీకారం అంటే బహుశా 9 గంటలకు బయలుదేరతారని అంతా అనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా 8 గంటలకే విజయ్ ఇంటి వద్ద నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. ఆయన కాన్వాయ్కి అభివాదం తెలిపారు. వాళ్ళందరినీ కూడా విష్ చేసుకుంటూ చెన్నై వీధుల గుండా విజయ్ మరికొంతమంది టీవీకే నేతలు నెహ్రూ ఇండోర్ స్టేడియంకు చేరుకున్నారు. సరిగ్గా 10 గంటలకే ఈ ప్రమాణ స్వీకార వేడుక అట్టహాసంగా జరగబోతోంది. చాలామంది ముఖ్యమైన నేతలు, దాదాపు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు, ఒక్క టీవీకే కాకుండా అందులో భాగస్వామి అవుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, వామపక్ష నేతలు, అట్లాగే డిఎంకే, అన్నా డిఎంకే నుంచి కూడా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కాబోతున్నారు. అంటే బహిరంగ ప్రాంతంలో పెట్టలేదు, ఏదైనా బహిరంగ సభలో ఏదైనా భారీ గ్రౌండ్లో పెట్టకుండా ఇప్పుడున్న సమయము ఆ సందర్భాన్ని బట్టి కాస్త సింపుల్గానే ముగించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టేడియం కూడా చాలా పెద్దదే. మొత్తంగా 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. నేరుగా ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు హాజరు కాబోతున్నారు. ఇంకా చాలామంది అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, వామపక్షాలకు చెందిన 2 రాష్ట్రాల కార్యదర్శులు, ఇంకా వీసీకే అధినేత, అట్లాగే ఇంకా డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆయన హాజరవుతారు లేదా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి దాని తర్వాత 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకు మొదటి నుంచి ఆయన వెన్నంటే నడిచిన ఆనంద్, అదవర్జున, డాక్టర్ కేజీ, అరుణ్ రాజ్, సెంగోటియాన్, అట్లాగే వెంకటరమణ, నిర్మల్ కుమార్, రాజ్మోహన్, డాక్టర్ టీకే ప్రభు, శ్రీమతి ఎస్ కీర్తన,
ఈ 9 మంది ప్లస్ ముఖ్యమంత్రిగా విజయ్ మొత్తం 10 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ మేరకు ఈ 9 మంది జాబితా ఈ తెల్లవారుజామునే గవర్నర్ కార్యాలయానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చింది. అంటే ముఖ్యమంత్రిగా విజయ్తో పాటు మరో 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ 9 మంది కూడా చాలా ఏళ్లుగా విజయ్ని అంటిపెట్టుకున్న వారు. ఇందులో సెంగోటియాన్ లాంటి చాలా సీనియర్, ఇది 10వసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సెంగోటియాన్ చాలా ఏళ్ల పాటు అన్నా డిఎంకే కొనసాగారు. అక్కడ పళనిస్వామితో విభేదాలు రావడంతో చివరకు సుమారు ఏడాది క్రితమే టీవీకే పార్టీలో చేరారు. విజయ్ని వెనక నుండి నడిపించడంలో సెంగోటియాన్ కూడా చాలా కీలకమైన నేత. వీరందరికీ కూడా కీలక శాఖలు కూడా దక్కబోతున్నాయి. మళ్ళీ మిగతా వాళ్ళకి బహుశా మళ్ళీ తర్వాత ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కొన్ని ఏళ్ల పాటు కళ విజయ్ అభిమానులు, విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఆయన ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఈవేళ ఆయనకి 107 స్థానాలు ఆ పార్టీకి పట్టం కట్టారు. ఆయన 2 చోట్ల కూడా విజయం సాధించినట్టు కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 4 రోజుల విపరీతమైన హై డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. అసలు విజయ్ ముఖ్యమంత్రి అవుతారా అవరా అన్న సందిగ్ధం కూడా అభిమానుల్లో అందరిలో కూడా నెలకొంది. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ ఎట్టకేలకు విజయ్ అన్ని గండాలు, అన్ని అవాంతరాలు అధిగమించి మరి కాసేపట్లోనే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరో ముఖ్యమైన విషయం, 1967 తర్వాత డిఎంకే, అన్నా డిఎంకే ఏతర ప్రభుత్వం ఈ దఫానే కొలువు తీరిపోతుంది. అంటే 67కు ముందు అన్నాదురై డిఎంకే, అన్నా డిఎంకే కాకుండా మరొక పార్టీ నుంచి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అన్నాదురై అంటే అంత మేలు చేశారు ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు. 67 తర్వాత ఇప్పటి వరకు 2026 వరకు దాదాపు 6 శతాబ్దం మేర అన్నా డిఎంకే ప్రభుత్వాలే ఒకరి తర్వాత ఒకరు అధికారాన్ని పంచుకుంటూ వచ్చారు. దాన్ని ఆ 50 ఏళ్ల రికార్డు బ్రేక్ చేస్తూ ఈవేళ టీవీకే ప్రభుత్వం కొలువు తీరబోతోంది. సుమిత్ర, అంటే మురళి, ప్రచారంలో భాగంగా విజయ్ చాలా ప్రమాణాలు చేశారు అందరికి కూడా. అయితే ఫస్ట్ సంతకం దీనిపైన పెడతాను, ఈ ఫైల్ పైన పెడతాను సీఎం అయ్యాక అలాంటి ప్రయారిటీ లిస్టులో ఏమైనా ఉన్నాయా? లేదు, ఇప్పటి వరకు ఆ విషయం బయటకు రాలేదు. కానీ ఆయన చాలా హామీలు ఇచ్చారు. మీరు అన్నట్లుగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తానంటూ ఓ భారీ హామీ ఇచ్చారు. నిజానికి అదే అతిపెద్ద హామీ. ఆయన ఇచ్చిన హామీలంతా కూడా నెల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి మరి విజయ్ ఎలా నెట్టుకు వస్తారన్నది కూడా కొంత సస్పెన్స్గా మారింది. ప్రత్యేకించి ఈవెన్ స్టాలిన్ కూడా చెప్పడం జరిగింది, ఆయన అంత పెద్ద హామీ ఇచ్చారు, నెల 2,500 మహిళకి ఇవ్వాలంటే చాలా కష్టము, మేము 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాము, ఈయన 2,500 ఎలా ఇస్తారో చూస్తామంటూ కూడా ఆయన ఇటీవల కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా తొలి సంతకం విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. అంటే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించిందే ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా సరే మరి కాసేపట్లోనే అట్టహాసంగా ఈ ప్రమాణ స్వీకార వేడుక జరగబోతోంది. సుమిత్ర, అలాగే మురళి, ఇప్పటికే అక్కడికి త్రిష చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే విజయ్ విషయానికి వచ్చేసరికి సినీ గ్లామర్ కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పొలిటికల్ పార్టీస్తో పాటు ఇంకా ఎవరైనా హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోందా? ఖచ్చితంగా త్రిష తప్పనిసరిగా ప్రమాణ స్వీకార వేడుకలో ఉంటారని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం అవసరం లేదు. మొదటి నుంచి కూడా వారి మధ్యన రిలేషన్ గురించి అందరికి కూడా తెలిసిందే. ఏదేమైనా త్రిషతో పాటు సినీ ప్రముఖులు ఎవరు అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంది. బహుశా మరి విజయ్ ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించారా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులు వస్తారా రారా అన్నది కొంత సందిగ్ధం ఉంది. అయితే విశాల్ లాంటి వ్యక్తులు, ప్రకాష్ రాజ్, వీరంతా కూడా గత 4 రోజులుగా పలుమార్లు ట్విట్టర్ ద్వారా స్పందించారు. విశాల్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మరికొంతమంది తమిళ నటులు విజయ్కు వెంటనే అవకాశం దక్కాలా, గవర్నర్ ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ తమ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా అనేక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేశారు. కాబట్టి వారిలో ఎంతమందిని విజయ్ ఆహ్వానించారు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మొత్తంగా నెహ్రూ ఇండోర్ స్టేడియం పూర్తిగా అభిమానులతోనూ వివిధ రకాల పార్టీల కార్యకర్తలతోనూ పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా 10 గంటలకే ఈ ప్రమాణ స్వీకార వేడుక జరగబోతోంది. స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సీఎంగా విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరో 9 మంది మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఆయన ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి కేరళ వెళ్లాల్సి ఉంది. ఏదేమైనా
చాలామంది కొన్ని ఏళ్ల కళ మరి కాసేపట్లో నెరవేరబోతోంది. అలాగే మురళి ఇప్పటికే అక్కడికి విజయ్ చేరుకున్నారు, త్రిష కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది, రాహుల్ గాంధీ కూడా చేరుకున్నారు, ఇలా ప్రముఖులు కూడా చేరుకున్నారు. అయితే విజయ్ అనే టైం ఎన్ని గంటలకు ఫిక్స్ చేశారు? సరిగ్గా 10 గంటలకే ఆ ముహూర్తాన్ని కూడా సరిగ్గా 10 గంటలకే చూసుకున్నారు. నిజానికి విజయ్కి ఆస్థాన జ్యోతిష్యులు ఉన్నారు. వారు దాదాపు 3-4 ముహూర్తాలు ఆయనకి ఇవ్వడం జరిగింది. తొలుత ఫస్ట్ అనుకున్న ముహూర్తం 7వ తేదీ, అంటే 4వ తేదీ విజయం సాధించిన వెంటనే 7వ తేదీ అనుకున్న. బట్ 7వ తేదీ పరిణామాలు చాలా మారిపోయి మనకు తెలిసిందే. మళ్ళీ 9 అనుకున్నారు, అది కుదరలేదు. 9 అనుకున్నారు, చివరకు 13 అని కూడా అనుకున్నారు. చాలా 2-3 రకాలు అనుకున్నప్పుడు చివరికి ఎట్టకేలకు ఇవాళ కూడా మొదట 3:45 3, 4, 5 3 వరుస అంకెలు వచ్చేలాగా ఆ ముహూర్తాన్ని అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఆ సమయం కూడా వద్దనుకొని మళ్ళీ ఉదయం 10 గంటలకు, అంటే మరి కాసేపట్లోనే ఆ కార్యక్రమం నిర్వహించేలా ప్రస్తుతం ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఇవంతా కూడా విజయ్ తన ఆస్థాన జ్యోతిష్యులు, ఆస్థాన పండితులు ఇచ్చిన సూచన మేరకే ఈ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పైగా గవర్నర్ కూడా అట్లే సమయం లేదు, ఆయన కూడా కేరళ వెళ్లాల్సింది. నిన్న రాత్రి 7 గంటలకి ఆయన కేరళ వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో కేవలం ఈ వేడుకను, ఈ కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళాలి ఆలోచనతో ఆయన ఇక్కడే ఉండి ఇప్పుడు సమయం ఇవ్వడం జరిగింది. సో దాదాపు ఒక 2 గంటల పాటు, సుమారు 2 గంటల పాటు ఈ కార్యక్రమం, లేదా కనీసం గంటన్నర పాటు ఈ ప్రమాణ స్వీకార వేడుక కొనసాగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, అట్లాగే చాలా మంది ప్రముఖులు, మల్లికార్జున ఖర్గే కూడా వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన పర్యటన కన్ఫర్మ్ కాలేదు. రాహుల్ గాంధీ అయితే ఉదయమే నేరుగా ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. ఆయన కాసేపు విశ్రాంతి తీసుకుని నేరుగా నెహ్రూ ఇండోర్ స్టేడియంకే రాహుల్ గాంధీ రాబోతున్నారు. ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్.